ఏది సంతోషం మీకు? దేవుడు కావాలనా, తిండి కావాలనా? దేవుడు కావాలి. తిండి మీద ధ్యాసనా, దేవుని మీద ధ్యాసనా? సో దేవుడే గురిగా ఉంటే చాలా సంతోషం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. I will not be moved because he is at my right side. I will focus on my Lord all the time. దేవుని వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఉంది. నా మాటను శ్రద్ధగా వింటే భూప్రజలందరికంటే నేను నిన్ను హెచ్చిస్తాను. నా మాట శ్రద్ధగా వింటే ఐగుప్తులకు వచ్చిన ఏ రోగం నీకు రాదు. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. మరి ఉపవాస ప్రార్థన గురించి అనేక కోణాల నుండి మీకు వాక్యం అందిస్తున్నాను. ప్రభు నాకు సెలవిచ్చిన మాట, ఉపవాస ప్రార్థనను పటిష్ఠితం చేయాలి. మేక్ ద ఫాస్టింగ్ ప్రేయర్ స్ట్రాంగ్ ఇన్ ద చర్చ్. గివ్ గుడ్ ఇన్స్ట్రక్షన్. తర్బీదు ఇవ్వాలి. ఉపవాసం ఉండడానికి ట్రైన్ అప్ పీపుల్. ఎందుకంటే గడ్డు రోజులు చాలా చేరువలోనే ఉంది. చాలా ఇబ్బందుల పాలు కాబోతున్నాం. ఎన్నెన్నో శ్రమలకు గురి కాబోతున్నాం. సాతానుడు పడగవిప్పి ఉన్నాడు. ఎవరిని మృంగుదునని వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. సంఘం ఏం చేయాలి? సంఘము చాలా పటిష్ఠితమైన ప్రార్థనలు చేయాలి. సంఘము ఉపవసించి ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు, తీవ్రంగా ఆసక్తితో ప్రార్థించినప్పుడు సాతాను శక్తులన్నీ పటాపంచలైపోతుంది. దేవుని స్తోత్రం. వాడు పెట్టిన మరి గురి వాడి తప్పిపోతాడు. వాని అంబులన్నీ కూడా మరి వంగిపోతాయి. వాని ఎత్తులన్నీ పతనమైపోతుంది. వాని పన్నాగాలన్నీ నిష్ఫలమైపోతుంది. దేవుని బిడ్డలకు గొప్ప స్వాతంత్రం దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే దేవుని ప్రజలు పట్టుదలతో ఉపవసించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ఉపవాసాన్ని నీ ప్రార్థనకు నువ్వేం చేయాలి? జోడించాలి. హల్లెలూయా. టు మేక్ యువర్ ప్రేయర్స్ మోర్ స్ట్రాంగ్ యూ హ్యావ్ టు యాడ్ ఫాస్టింగ్. చూడండి, అందరూ ప్రార్థన చేస్తారు. అవసరం ఉంది కాబట్టి దేవా దేవా అని ఆకాశం తట్టు ముఖం ఎత్తి ప్రార్థన చేయడం అందరికీ అలవాటే. కానీ ఉపవాస ప్రార్థనకు మరి చాలా గొప్ప ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత మరి ఉన్నది. గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప కార్యాలు, జటిలమైన సమస్యలు విడిపోవడానికి విశ్వాసి ఉపవాస ప్రార్థనలో తర్బీదు కావాలి. ట్రైన్ అప్. చూడండి, మొదటిసారి ఉపవసించి ప్రార్థించినప్పుడు కొద్దిగా కష్టతరంగా నీకు ఉంటుంది. కడుపులో కొద్దిగా ఎలుకలు తిరిగినట్టు ఉంటుంది, చాలా ఆకలి అవుతుంటుంది. కానీ అది నువ్వు అలవాటుగా మార్చుకుంటే, ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ యూ విల్ రిజాయిస్ ఇన్ ఇట్. దేవుని స్తోత్రం. ఆ ఉపవాస ప్రార్థన నీకు పండుగగా మారిపోతుంది. హల్లెలూయా. కాబట్టి అది అలవాటు కావాలి. మరి దేవుడు నాకు ఇచ్చిన వాక్యాలు మీకు అందిస్తున్నాను. మొట్టమొదటి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, మరి ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత అని, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అని, ఉపవాస ప్రార్థన దేవుని వెదుకుట అనే అంశం మీద, ఉపవాస ప్రార్థన జయ జీవితం అనే అంశం మీద, ఉపవాస ప్రార్థన విజయానికి రహస్యం అని, ఉపవాస ప్రార్థన ఆశీర్వాదములు 7 పోయిన వారం మనం ధ్యానించినాం. దేవుని స్తోత్రం. ఈరోజు ఎందుకు ఉపవాసం, వై ఫాస్ట్, ఎందుకు చేయాలి ఉపవాసం అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఎందుకు ఉపవాసం చేయాలి? వై షుడ్ వి ఫాస్ట్? 3 పూటలు తినడం అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఆహారం మాని ఉపవాసం ఉండాలంటే ఇది చాలా కష్టతరం కదా. ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఉండాలి. ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ ద బైబిల్. ఉపవాసం ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు అని ఆప్షనల్ కాదు ఇది. ఎవ్రీ బిలీవర్ షుడ్ ఫాస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వై ఎవ్రీ బిలీవర్ షుడ్ ఫాస్ట్? బికాస్ జీసస్ ఫాస్టెడ్. యేసు ప్రభువే మరి ఉపవసించి మనకు మాదిరి చూపెట్టినాడు. సాతాన్ను ఓడించినాడు. ఉపవసించి సాతాన్ను ఓడించినాడు. ఆయన పరిచర్య ఆరంభంలోనే ఉపవసించినాడు. అందుకే 3.5 సంవత్సరాల పరిచర్య మరి ఎంత బలంగా ఉండింది అని అంటే, లోకంలో ఉన్న మరి పుస్తకాలన్నీ నింపినా కానీ ఆయన చేసిన అద్భుతాలు లెక్కించడం అసాధ్యమని యోహాను సువార్త 21లో యోహాను సువార్తి కూడా అంటున్నాడు.
జాన్ 21:25 యేసు ప్రభు చేసిన ఉపవాస ప్రార్థన శక్తి చూడండి. యోహాను సువార్త 21:25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచును. 30 సంవత్సరాలు చేయలేదు యేసు ప్రభు పరిచర్య. ఎన్ని సంవత్సరాలు చేసినాడు? 3.5 సంవత్సరాలు చేసినాడు. కానీ ఆయన చేసిన కార్యాలు రాయడానికి భూలోకమైన చాలదని యోహాను సువార్తికుడు. ఎవరు యోహాను సువార్తికుడు? యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒకడు. యేసు రొమ్ము మీద ఎప్పుడు ఆనుకొని చాలా సన్నిహితుడు, వెరీ క్లోజ్ టు జీసస్, ద డిసైపుల్ హూ లవ్డ్ జీసస్, హూమ్ జీసస్ లవ్డ్. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దగ్గరున్న వాళ్ళు చెప్పిందే కదా నిజం. దగ్గరున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? అవును, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అంటున్నాడు. యేసు చేసిన పరిచర్య, సూచక్రియలు, అద్భుతాలు రాయాలంటే ఈ భూలోకమైనా చాలదు. మరి అంత పరిచర్య చేయడానికి, అన్ని మహిమ కార్యాలు చేయడానికి ఆరంభం ఏంటి? యేసు ప్రభు 40 రోజులు ఉపవసించి ప్రార్థన చేసినాడు. లక్షలాది జనాన్ని నడిపించిన మోషే 80 దినములు 40 చొప్పున 2 పర్యాయములు ఉపవసించి ప్రార్థన చేసినాడు. ఏలియా అంతటి వాడు ఉపవసించి ప్రార్థన చేసినాడు. ఇంకా భక్తులు చాలామంది ఉన్నారు. ఈ దినాల్లో మీకు మరి చరిత్రలో ఉన్న భక్తుల గురించి కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. హౌ గ్రేట్ పీపుల్ అచీవ్డ్ గ్రేట్ థింగ్స్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. సంఘ సంస్కర్తలు, సంఘ స్థాపకులు, మరి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసిన వారు అందరూ కూడా ఉపవాసం యొక్క శక్తిని అనుభవించిన వారే. మరి ఉపవాసంతో ప్రార్థించినప్పుడే వారికి దర్శనం కలగడం, ఆ శక్తి కలగడం, సైతాను కార్యాలను ఎదుర్కోవడం, దేవునికి మరి విజయాలు, దేవుని కొరకు రాజ్యం కట్టడం, అంటే అనేక మంది పాపులను రక్షణ మార్గులు నడిపించడానికి కూడా ఉపవాస ప్రార్థనలే కారణమైందని చెప్పవచ్చు. మరి చాలామంది చాలా సమస్యలతో ఉన్నారు. మీరు చాలా సమస్యలు ఉన్నాయి మీకు. అంటే ఏ విధంగా ఈ సమస్య నేను ఎదుర్కోవాలి? నీ సమస్యకు జవాబే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేయడానికి ఎప్పుడు భయపడదు. నీకేమిగా, ఎందుకంటే దేవునికి దగ్గరగా అవుతుంటే నీకు ఏదైనా కీడు జరుగుతుందా? ఏ కీడు జరగదు. సాతానుడు అనేక విధాలుగా నిన్ను భయపెడుతూ ఉంటాడు. ఉపవసిస్తే నువ్వు చచ్చిపోతావు అని. ఎప్పుడు చావు? నేను చావను, నేను సజీవుడనై దేవుని క్రియలను వివరిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ విల్ నాట్ డై బికాజ్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. ఫాస్టింగ్ అంటేనే దేవునికి సన్నిహితంగా ఉన్నావు, దేవునితో సహవాసం కలిగి ఉన్నావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో బంధం కలిగి ఉన్నప్పుడు నీకు చావేలో జీవాధిపతి ఆయన. దేవుడు ఎవరు? జీవాధిపతి. కాబట్టి ఆ జీవము నీలో ప్రవహిస్తుంది, కానీ నీకే కీడు రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన చేయాలి విశ్వాసం. వారం నాకు ఒక్కరోజు ఉపవసించడానికి వీలు కాదంటే మరి అదొక దురదృష్టకరం. ఎందుకంటే యూ క్యాన్ ఫాస్ట్ వన్స్ ఇన్ ద హోల్ వీక్. 7 రోజుల్లో మరి మన సంఘంలో ఉపవాస ప్రార్థన శుక్రవారం ఉంది కాబట్టి ఆ రోజు నువ్వు ఉపవాసం 24 గంటలు ఉపవాసించి విశ్వాసులందరితో కలిసి దేవుని వాక్యాన్ని విని పాటలు పాడి ఆనందించి మరి ఒకరికొకరు ప్రార్థనలు చేసుకొని వెళ్తే ఆ శక్తి నిజంగా గొప్ప శక్తి నీకు అనుభవం అవుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఇక దేనికి భయపడవు. హల్లెలూయా. ఒక సహోదరి నన్ను అడిగింది, 24 గంటలు ఉపవాసం ఎలా చేయాలమ్మా? ఆ లెక్క ఏంటి నాకు అర్థం కాలేదు అన్నది. 24 గంటలు ఉపవాసం అంటే నీకు అర్థం చేస్తున్నాను. నిన్నటి రోజు 9 గంటలకు భోజనం చేసినావు, రాత్రి ఈ రోజంతా ఉపవాసం ఉన్నావు, దేవుని సన్నిధిలో పాటలు పాడినావు, ఆనందించినావు, ప్రార్థనలు చేసుకున్నావు, సహవాసంకి వచ్చినావు, వాక్యం విన్నావు, చాలా శక్తి పొందుకున్నావు. అంత అయిపోయిన తర్వాత రాత్రి తిరిగి 9 అయింది, ఇంటికి పోయేలో 10 అయింది. అంటే ఎన్ని గంటలు అయింది? నిన్నటి నుండి 24 గంటలు అయిపోయింది కదా. అప్పుడు పోయి ప్రార్థన చేసి భోజనం చేసి పడుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది 24 గంటల ఉపవాస ప్రార్థన. కొందరు రాత్రి కూడా భోజనం చేయకుండా 36 గంటలు కూడా ఉపవాసం చేస్తారు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఎక్కువైనందుకు రొట్టెకు నెయ్యి ఎక్కువైతే మన కీడవుతుందా? ఏం కీడు రాదు. అది ఇంకా ఆశీర్వాదాలు దేవుని సన్నిధి నుండి నీకు మరి దిగబడుతుంది. కాబట్టి నెవర్ బీ అఫ్రేడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఎందుకంటే ఈ దినాల్లో చాలా భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, అంత్య దినాల్లో ఉన్నాం మనం. అపాయకరమైన దినాలు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడుందో తెలియదు, సాతానుడు ఎప్పుడు విజృంభిస్తున్నాడో తెలియదు. ఇలాంటి వాతావరణంలో
హౌ కెన్ వి నాట్ ప్రే? మనం ఉపవసించకుండా ప్రార్థన చేయకుండా ఎలాగూ బ్రతకగలం? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అబద్ధ బోధలు చాలా కోకొల్లుగా పుట్టుకొస్తుంది. దేవుని సేవకులు అనే పేరుతో ఉండే వాళ్ళే మోసాలు చేస్తున్నారు. భయంకరమైన దినాలు. కాబట్టి నీవు దేవుని రెక్కల క్రిందికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే యు ఆర్ కమింగ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడి, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. నీకెక్కడ విశ్రాంతి లేదు, నీకెక్కడ నెమ్మది దొరకదు. యూ హ్యావ్ టు కమ్ రైట్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు రెక్కలు చాపినాడు, ఆ రెక్కల క్రిందికి నువ్వు వస్తేనే నువ్వు బ్రతుకుతావు. కాబట్టి సర్వశక్తుని నీడను నువ్వు ఆశ్రయించాలి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూడండి, కుటుంబంలో సమస్య ఉంటే డెఫినెట్లీ ఉపవాస ప్రార్థన చేయాలి. ఇంకా మీకు అనుకూలమైన వాతావరణం, చాలామందికి దేవుడు చక్కని భాగ్యాన్ని ఇచ్చాడు. భార్య, భర్త, పిల్లలతో కలిసి మీరు ఉపవసించి మరి ప్రార్థన చేసినప్పుడు తొందరగా మరి మీ కార్యాలు జరిగిపోతుంది. ఒక వివాహం కావాలి కుటుంబంలో, ఎన్నెన్నో బంధాలు వెతుకుతున్నారు, చెప్పులు అరిగిపోతుంది కానీ ఒక్కటి కూడా క్లిక్ కావడం లేదు. ట్రై ఫాస్టింగ్ ప్రేయర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కుమార్తె వివాహం కావాలి, కుమారుని వివాహం కావాలి, సంతానం కావాలి. సంతానం అనేది డాక్టర్లు వెంబడి తిరిగితే వచ్చేది కాదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు ఇవ్వాలి, దేవుడే తెరవాలి. నీ పిల్లలను చూసే భాగ్యము దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. కేసులు, మరి ఈ పోలీస్ కేసులు ఏవేవో అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వదిలిపోవాలంటే తప్పకుండా నీవు ఉపవాస ప్రార్థన చేయాలి. ఏదైనా రోగం ఉంటుంది, రుగ్మత ఉంటుంది, ఆ రుగ్మతకు మరి ఖర్చులు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు. నేనైతే 100కి 100 25 సంవత్సరాల సేవా జీవితంలో చెప్పగలను. నీవు స్వస్థత కొరకు ఆయన తట్టు తిరిగితే నీకు స్వస్థత దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ హీలింగ్. నువ్వు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 30వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలాగ అంటాడు, 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. స్వస్థత కొరకు నువ్వు అటు ఇటు ప్రాగులాడినా రాదు. చూడండి, ఈ దినాల్లో అంత పనికిరాని వైద్యులు ఎక్కువైపోయినారు. లంచగొండులు, లంచం ఇచ్చి డిగ్రీ సంపాదించిన వారు నీకు ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు బాగవుతావా? అంత మోసంతో నిండిన లోకంలో నీకు సరి అయిన వైద్యం ఎక్కడ దొరుకుతుంది? ఆయన పరమ వైద్యుడు, పరమ ఔషధం యేసు క్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీర రుగ్మతలన్నీ తొలగిపోవాలంటే యు ట్రై ఫాస్టింగ్ ప్రేయర్. నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుందని పోయిన వారం మనం 7 ఆశీర్వాదాల్లో యెషయా 58 నుండి 7 ఆశీర్వాదాలు ధ్యానించిన స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. హల్లెలూయా. యు విల్ బి డెలివర్డ్ క్విక్లీ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది. మరి ఉపవాస ప్రార్థన శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అద్భుతాలను నీకు అందిస్తుందని మరి చెప్పగలను. చూడండి, అతి బరువుతో చాలా బాధపడుతున్నారు కదా. అతి బరువుతో మరి నువ్వు ఎయిర్పోర్ట్లో పోయి అక్కడ చెక్ఇన్ దగ్గర నిలబడితే బోర్డింగ్ పాస్ కొరకు అతి బరువు అంటే వాళ్ళు ఫైన్ వేస్తారు. నీకు కాదు, నువ్వు తీసుకుపోయి ఎక్సెస్ లగేజ్కు. మరి శరీరంలో ఎక్సెస్ లగేజ్ ఉంటే దానివల్ల కూడా కీడు, ప్రమాదం, రోగాలే కదా. ఈ ఎక్సెస్ బ్యాగేజ్ అంతా తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రిమూవ్ ఆల్ ఎక్సెస్ బ్యాగేజ్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. అంటే శరీరము వ్యర్థమైన క్రొవ్వు పదార్థాలతో అంత అవసరం లేదన్నమాట. అతిగా తిని కొవ్వంతా పేరుకొని పోయి చాలా బద్ధకస్తులు అయ్యేదానికంటే ఆత్మలో చైతన్యము, చురుకుతనం, తీవ్రత కలిగి కొద్దిగా తక్కువగా తిని కొద్దిగా ఉపవసించి దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. అందుకంటే ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు. హల్లెలూయా. ఎత్తైన స్థలం మీద నన్ను ఆయన నిలుపుతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తర్వాత నీ శరీరము శుభ్రం కావాలంటే నువ్వు స్నానం చేస్తావు, సబ్బు రుద్ది బాగా స్నానం చేస్తావు. మరి శరీరం లోపటున్న అవయవాలన్నీ శుద్ధి కావాలంటే
ఉపవాస ప్రార్థనే మార్గమై ఉన్నది. దేవుని స్తోత్రం. వెన్ యూ ఫాస్ట్ యూ విల్ గెట్ అన్ ఇంటర్నల్ క్లెన్జింగ్. హల్లెలూయా. నువ్వు శరీరం పైకి ఏ విధంగా శుభ్రం చేసుకుంటావో, శరీరంలో పేరుకుపోయిన రసాయనాలు కానీ, మరి పాయిజన్స్ కానీ, విష పదార్థాలు కానీ, చూడండి ఇప్పుడు అంత విష పదార్థాలే, మనం ఎక్కేదంతా విషమే. ప్లాస్టిక్ రైస్ అంట, అది ముద్దలు కడితే ఉండలైపోయి గట్టిగా మనం వేస్తే బండలాగా అయిపోతుంది అన్నమాట. అంటే చాలా జాగ్రత్తగా భుజించాలి, చూసి భుజించాలి కదా. మనం శరీరంలో విషాన్ని ఎక్కించుకుంటున్నాం కాబట్టి ఈ విష పదార్థాలన్నీ తొలగిపోవాలి. ఈ సిస్టమ్ అంతా చక్కగా మరి తిరిగి రీజెన్యువేట్ అంటే తిరిగి అది ఉజ్జీవింపబడాలంటే దానికి కొద్దిగా రెస్ట్ కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ రెస్ట్ ఉంది? ఆ 32 పండ్లకు రెస్టే లేదు, ఆ పొట్టకు రెస్టే లేదు, ఆ పెద్ద పేగుకు రెస్ట్ లేదు, చిన్న పేగుకు రెస్ట్ లేదు. తిని 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 చైనాలో ఒక కప్ప గురించి చెప్పినాను ప్రసంగంలో ఒకసారి. దాని పని ఉట్టి తినడమే అంట. తిని 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 పురుగులన్నీ మెక్కేస్తుందంట. అది ఇలా బెలూన్లాగా అయిపోతుంది అనమాట. పెద్ద బెలూన్ నిండి నిండి పురుగులన్నీ తిన్నాక ఫట్ అని చచ్చిపోతుంది. అంటే ఇది సావడానికే తిన్నదన్నమాట. అట్లా కొందరు తింటూ 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 ఎందుకు తింటున్నారా ఇంత అవసరం అంటే సావు కోరుకుంటున్నారు అన్నమాట. కాబట్టి టు కీప్ యువర్ బాడీ అగైల్, ట్రిమ్, స్మార్ట్, స్లిమ్ లేక చురుకుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు చురుకైన వారు. అంటే ఇంత ఆహారం అవసరం లేదు. దేవుని తట్టు తిరుగు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఫుడ్ యు టర్న్ టు గాడ్. నువ్వు దేవుని తట్టు తిరగాలి. అదే ఉపవాసం, అదే ప్రార్థన అని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు నేను ఒక పుస్తకం చదివిన దాంట్లో బీపీ తగ్గిపోవాలంటే ఉపవాసించాలి, కొలెస్ట్రాల్ తగ్గిపోవాలంటే ఉపవాసం చేయాలి, మరి షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ కావాలంటే ఉపవాసించాలి. కొందరు అంటారు అమ్మో షుగర్ ఉంది నేను ఉపవాసిస్తే చచ్చిపోతాను. అంత చచ్చిపోదాం భయం అంటే ఒక ఆరెంజ్ పండు తిను, లేకుంటే ఇంత పండ్లు తిను. అయినా కానీ మెయింటైన్ యువర్ బాడీ. అధికంగా తింటేనే షుగర్ కూడా షూటప్ అయిపోతుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్, నీ దేహానికి మంచి వైద్యుడు ఎవరో కాదు, అక్కడున్నాడు విద్యానగర్లో లేకుంటే అడ్డగుట్టలో ఉన్నాడు కాదు, నువ్వేనమాట నీ దేహానికి మంచి పరమ వైద్యునితో బంధం కలిగి యూ విల్ గెట్ సో మచ్ విజ్డమ్ హౌ టు మెయింటైన్ యువర్ బాడీ. అంటే నీ శరీరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలో నీకు తెలియాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం, ఆఖరి వచనం. ప్రసంగి 11:10. నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకోను. హల్లెలూయా. నీ దేహాన్ని చెరిపేది ఏదంటే తొలగించుకోవాలి. అధిక మరి తిండి, భోజనం నీ దేహాన్ని చెరిపేస్తుంది. యు ఈట్ బియాండ్ మెజర్. చూడండి, మోతాజుగా తినాలి. మనం బ్రతకడం తినడానికి కోసం కాదు, మనం తినేది బ్రతకడానికి కోసమే కదా. కాబట్టి తిండి మీద ఉన్న ఆ శ్రద్ధ తొలగించి దేవుని వైపు తిరుగుదాం. లెట్ us turn to God. అవును, నీ వైపుకు నా ఆత్మను నేను ఎత్తుకొనొచ్చున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి నీకు స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, సంతోషం, సమాధానం, సంపద, సమృద్ధి ఇవన్నీ కూడా నీకు ఉపవాస ప్రార్థనల ద్వారా నీకు లభిస్తుంది. ఇట్ రిలీవ్స్ యువర్ టెన్షన్. చాలామంది అంటారు ఈ మాట, చాలా టెన్షన్ అండి అంటారు. అసలు ఉపవసించి ప్రార్థన చేస్తే నీ టెన్షన్ తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీకు ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు ఉపవాసం చేసినా, నేను ప్రార్థన చేసినా, నా భారం అంతా దేవుని మీద వేసినాను, దేవునికి అప్పచెప్పినాను నా వ్యాజ్యం అంతా, ఇక నాకు టెన్షను లేదు. హల్లెలూయా. అలాగే మంచి నిద్ర కూడా వస్తుందండి. ఉపవసించి ప్రార్థన చేసేవారు చంటి బిడ్డలాగా నిద్రపోతారు. అంటే వాళ్ళకు మరి తిరిగి ఆ విచారం అనేది లేక భయం అనేది ఏదీ లేదు. దేవుని మీద ఆశ్రయిస్తే నీకు భయం ఎక్కడ ఉంటుంది? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండడం వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాం. యూర్ డిపెండింగ్ ఆన్ గాడ్. వాట్ ఈస్ ఫాస్టింగ్ ప్రేయర్? ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ షోయింగ్ యువర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని తట్టు నీ కన్నులు ఎత్తుకుంటున్నావు. 123వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ఆకాశమందాసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అటు ఇటు నా కన్నులు పోవడం లేదు.
ఆకాశమందు నాశనమైన వాడా, నీ తట్టు నా కన్నులు ఇచ్చున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టెత్తురంటూ, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడనే యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నాయి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి. అధికారుల నిందయు, అహంకారుల నిందయు, గర్విష్ఠుల తిరస్కారములు మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. హల్లెలూయా. కనుక మీరు జటిలమైన సమస్యలు, మీకు వీళ్ళ కుటుంబంలో కొన్ని మనస్పర్ధనలు లేక పిల్లల భవిష్యత్తు గురించి చాలా చింతిస్తున్నారు, సొంత గృహం లేదని ఒక బాధ, ఇవన్నీ మీరు చింతలు ఉపవాస ప్రార్థనగా మార్చుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గెట్ ఇన్ టు ఫాస్టింగ్ 21 days. డెఫినెట్లీ నో హార్మ్ విల్ కమ్ టు. 21 రోజులు ఒక్క పూట ఆహారంతో తప్పకుండా నీ శరీరానికి కావాల్సిన చురుకుదనం, ఆరోగ్యం, దేవుని మీద ఆసక్తి, నీ ప్రార్థనల జవాబు, నీ సమస్యల పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Definitely you will see the glory of God. God can perform any miracle when you turn to God. కాబట్టి నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి నీ జీర్ణశక్తి కూడా చాలా, మరి అది సానబెట్టడం అన్నమాట. చూడండి, చాలామంది అజీర్ణంతో బాధపడతారు. ఎందుకు ఇంత అజీర్ణం అంటే, ఎక్కువ తినేస్తే ఎంత వికారం అండి. బేవరింపులతోటి దేవుని మర్చిపోయి, అబ్బా ఆ గతి ఎవరి పట్టకుండాను గాక, దేవుని స్తోత్రం, బాగా కడుపు ఉబ్బిపోయి తిని ఇక ఏ పని చేయాలన్న మందత్వం, ఏ మూమెంట్ కూడా డిఫికల్ట్ అయిపోయి, ఎందుకు అలాంటి దౌర్భాగ్య స్థితి? కొద్దిగా కూడా మన భక్తి జీవితానికి కొద్దిగా సానబెట్టి మంచిగా చక్కగా మన అవయవాలన్నిటికీ కొద్దిగా విశ్రాంతి ఇవ్వాలి. నువ్వు కొద్దిగా పని చేస్తే ఎన్ని గంటలు పడుకుంటావు కదా, ఓ నేను చాలా అలసిపోయినా, నాకు నిద్ర కావాలి, నాకు విశ్రాంతి కావాలి. మరి పేగులు, ఈ మెషిన్, దానికి రెస్టే లేదు. గిర్నీలు వేయడము, దంగడం, మళ్ళీ వేయడం, మళ్ళీ దంగడం, పాపం ఎంత భయంకరం. కాబట్టి గివ్ రెస్ట్ టు యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్. నీ యొక్క అవయవాలు, లోనున్న అవయవాలకంతా కూడా, మరి పెద్ద పేగు, చిన్న పేగు, ఆ కడుపు, ఆ లివరు, ఆ స్ప్లీన్, వాటన్నిటికీ విశ్రాంతి కావాలి. 6 రోజులు పనిచేసినాక 7వ రోజు విశ్రాంతి దినం అంటాం కదా, మరి దానికి విశ్రాంతి కావాలి. గివ్ రెస్ట్ టు యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్. నువ్వు కోల్పోయేది ఏం లేదు, పొందుకునేదే ఉంటుంది. అన్ని ఆశీర్వాదాలే పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి మేధస్సు లేక మైండ్, యువర్ బ్రెయిన్ హ్యాస్ టు వర్క్ వెరీ క్విక్ అంటే కూడా ఉపవాస ప్రార్థన దానికి మార్గము. హల్లెలూయా. ఎందుకంటే ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు మరి నీ మెదడు పదునైపోతుంది అన్నమాట. ఇట్ బికమ్స్ వెరీ క్విక్. చాలా మాంసాహారాలు తిని ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చేస్తారంటే ఏం చెప్పినా గుర్తుండదు, మర్చిపోతున్నాను. ఎందుకంటే మందత్వం, గుండె దగ్గరున్న 3 పెద్ద నర్వ్స్ ఉంటుంది, దానికంతా కొవ్వు చుట్టుకొని ఆఖరికి మేజర్ ఆపరేషన్ అంటారు. మేజర్ ఆపరేషన్. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారండి, అకాల మరణాలు అవన్నీ కూడా. కొద్దిగా కంట్రోల్ బాడీ పెట్టి దేవునితో తిరిగి భక్తి జీవితానికి సానబెడితే ఈ పెద్ద రోగాలన్నీ నీ దరిదాపుకి రావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా రెడ్యూస్ అయిపోతుంది. అసలు నీకు అసలు ఎక్స్పెండిచరే ఉండదు. ఫాస్టింగ్ ప్రేయర్ బ్రింగ్స్ వెరీ క్లోజ్ టు గాడ్. దేవుని స్తోత్రం. ఉపవసించి ప్రార్థన చేసి దేవుని వెతుకుతుంటే మరి నీ శరీరము నూతనమైపోతుంది. హల్లెలూయా. 103వ కీర్తన 5వ వచనంలో ఏం మాట ఉందండి? పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నాడు, మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. అవును, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. యువర్ యూత్ విల్ బి రిన్యూడ్ లైక్ ద ఈగిల్స్. కనుక మరి మర్మములు దేవుడు నీతో మాట్లాడాలంటే కూడా, దేవుని తలంపులు నువ్వు తెలుసుకోవాలంటే కూడా స్పిరిచువల్ రెవల్యూషన్స్. చూడండి, పరిశుద్ధ గ్రంథం చదువుతాను, నీకేం అర్థం కాదు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా నీ వాక్యంలోని కార్యాలను, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యములను నాకు నీవు బయల్పరచు. అది గ్రహించడానికి నా కన్నులు నీవు తెరువు. అప్పుడు డెఫినెట్లీ దేవుడు నీ కన్నులు తెరుస్తాడు.
ఆయన జ్ఞానులకు వివేకులకు కూడా కొన్ని కార్యాలు మరుగుపరిచి పసిబిడ్డ లాంటి వాళ్ళకి ఏం చేస్తాడట, బయలుపరుస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అంటే నీ శరీరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలో నీకు తెలియాలి. దేవుని స్తోత్రం. ఈ డాక్టర్స్ ఏమంటున్నారంటే ఉపవాసము యాక్చువల్లీ ఇట్స్ ఏ మెడిసిన్. ఏజింగ్ ప్రాసెస్ కూడా తగ్గిపోతుందంట. ఏజింగ్ ప్రాసెస్. వైద్యులు అంటున్నారు ఉపవాసం చేసి ప్రార్థన చేసిన వారు వాళ్ళ వయస్సులో కూడా మరి అంత తొందరగా మరి జబ్బులు లేక శరీర రుగ్మతలు గురి కాకుండా దే కీప్ ద బాడీ ఫిట్. అది కూడా మరి వైద్యులు అంటున్నారు. స్పిరిచువల్ హైట్స్ అంటే ఆత్మీయ జీవితంలో 61వ కీర్తనలో మాట ఉంటుంది కదా, దావీదు ప్రార్థన చేస్తాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. 61వ కీర్తన కదా. ప్రభు మొర వినవా, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనలకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటుంది. ఎక్కాలంటే మరి ఎలాగుండాలి? శక్తి కావాలి ఎక్కాలంటే కదా. హ్యావ్ స్పిరిచువల్ ఎనర్జీ, ఫిజికల్ గైల్, అగిలిటీ అంటే అంత పదునుగా అంత చురుకుగా. ఆత్మీయ జీవితంలో కూడా సూపర్ న్యాచురల్ హైట్స్కి ఎదగాలంటే నీవు తప్పకుండా మరి ఉపవసించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ఏ ట్రెమెండస్ రివైవల్. గొప్ప ఉద్యమం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో దేవుడు మరి కలగజేస్తాడు. మరి అంత్య దినాల్లో ఉన్నాము. సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతుంది యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటాం కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ చెప్పి పెట్టాం. తొందరగా వెళ్ళిపోవాలి. మనము మరి చేసిన ఈ ప్రయాణం ఇంకా అతి వేగంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ అవర్ చర్చ్. హీ ఈజ్ గోయింగ్ టు డూ ట్రెమెండస్ మిరకల్స్. కాబట్టి ఈరోజు మనం ఎందుకు ఉపవాసం ఉండాలి? వై వీ షుడ్ ఫాస్ట్? శరీర కార్యాలు అణిగిపోతుంది ఉపవాస ప్రార్థన ద్వారా. శరీరం తగ్గుతుంది, ఆత్మ పదునైపోతుంది, చురుకైపోతుంది. శరీరమును చాలా పోషిస్తే శరీరేచ్ఛలకు గురైపోతుంది. శరీరం చెయ్యరాని హేయ కార్యాలు చేసి భ్రష్టులమైపోతాం. ఒక పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొని అంతటి వ్యభిచారి, అంతటి భ్రష్టుడు అని దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తారు ఈ మాట. ఒక్క పూట కూటి కొరకు, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 12, 15, 16 నేను చదువుతున్నాను. 17 హెబ్రీ 12, 15 నుండి 17. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకగా విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే ఒక్క పూట కూడు ఇంత మరి కార్యాన్ని చేస్తుందా? ఇంత దౌర్భాగ్య స్థితికి ఒకని నెట్టుకొని వస్తుంది. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠతపు హక్కును విసర్జించినాడు. అంతటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. ఇలాంటి చేదైన వేరు మీలో మొలిస్తే దాన్ని ఏం చేయాలి? కూకటి వేళ్లతో నీవు పెరికే పారేయాలి. దైవాని ఆశీర్వాదమే మిన్న కూడుగా ఒక పూట ఆహారం కొరకు నువ్వు దేవుని ఆశీర్వాదాలు వదులుకోవద్దని దాని అర్థం. శరీరము తగ్గాలి, ఆత్మ హెచ్చాలి. యువర్ బాడీ షుడ్ బికమ్ లో అండ్ యువర్ స్పిరిట్ షుడ్ ఇంక్రీజ్. హల్లెలూయా. శరీర కార్యాలు నశించిపోతాయి. అప్పుడు శరీరం ఎప్పుడు అడ్డుగా ఉంటుంది కదా. ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అడ్డుగా ఉండేది శరీర కార్యాలు. శరీరేచ్ఛలు, నేత్రాశ, జీవపు డంబము, లోకాశలు, ఇవి నిన్ను ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయకుండా అక్కడ హాల్ట్ చేపించేస్తుంది అన్నమాట. వాటిని జయించాలంటే నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి.
నీలో దయ్యపు శక్తులు పనిచేయకుండా ఉండాలంటే ఎందుకు ఉపవాసం అనే ప్రసంగం మీరు వింటున్నారు. వై ఫాస్ట్? చీకటి శక్తుల ప్రభావం నీకు సోకదు, ఏ దయ్యము నీ మీద గెలవలేదు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ క్రింద సాతాను ఏం చేస్తానన్నాడు? శీఘ్రంగా చితక దొక్కాలంటే కాళ్ళకి ఏం కావాలి? మునక్కాడల్లాగా కాళ్ళు ఇలాడుతుంటే సాతాను చితక దొక్కుతావా? చితక దొక్కాలంటే నీ కాళ్ళకి ఏం కావాలి? బలం కావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక ద్రొక్కించాలి. దయ్యపు శక్తులన్నీ పడిపోవాలంటే నీకు ఉపవాస ప్రార్థన కావాలి. లేకుంటే నువ్వు చాలా భయపడిపోతావు జీవితంలో. నేను ఈరోజు ఏలియా గురించి ధ్యానించాను. ఏలియా అంతటి వాడి ఒక స్త్రీ భయపెడితే భయపడిపోయినాడు. అంతకుముందు ఆహాబును ఎదుర్కొన్నాడు, ఆమె భర్త ఆహాబును ఎదుర్కొన్నాడు, ప్రార్థన చేసి అగ్నిని రాజబెట్టినాడు, బయలు ప్రవక్తలు చంపిన అంతటి హీరో ఏలియా. ఒక స్త్రీ నీ ప్రాణం తీసేస్తానంటే ఎంత భయపడి అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా అడవిలోకి వెళ్ళి బదరీ వృక్షం కింద దాక్కుంటూ ఎందుకున్నాడు అలాగూ? వై వాజ్ హీ అఫ్రేడ్? ఎందుకు ఇంత భయపడ్డాడు ఏలియా అని నేను ఆలోచించాను. ఆలోచించడం నాకు జవాబు దొరికింది ఏంటంటే, యెజబెలు మామూలు స్త్రీ కాదు. షీ వాజ్ ఎ వికెడ్ క్వీన్. ఎంత దుర్మార్గురాలంటే ఆమె ప్రతి దినం కూడా మంత్రశక్తులను ఆశ్రయించే చిల్లంగితనం, జారత్వం, ఒక క్రూరమైన దుర్మార్గపు రాణి అన్నమాట. అంటే షీఈస్ హ్యావింగ్ సో మచ్ ఈవిల్ ఇన్ హర్ దట్ ఇట్ మేడ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఈవెన్ ట్రెంబుల్. అంటే ఒక దైవజనుడంతటి వాడు ఆమె బెదిరిపోయినాడంటే తప్పకుండా ఆమెలో ఏమున్నది? దయ్యపు శక్తి. ఆమె చిల్లంగితనం చేసేదట, ఆమె విగ్రహారాధన, ఆమె జారత్వం ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఎంతమంది మంత్రగాళ్ళు ఆమె చుట్టూన్నారు. మరి ఆ ఈవిల్ పవర్ చూడండి, ఒక దైవజనాన్ని భయపెట్టేసింది. ఆ మాట ఒకసారి చదవండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము మీరు చూసినప్పుడు ఏలియా చాలా భయపడుతున్నాడు. ఒక ప్రవక్త, అగ్ని ప్రవక్త. ఏలియా ఈజ్ కాల్డ్ ఎ ఫైర్ ప్రాఫిట్. ఆయన ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగింది, ప్రార్థన చేసినప్పుడు వర్షం పడ్డది, వర్షం ఆగుమన్నప్పుడు వర్షం ఆగింది. అంటే ప్రకృతి మీద కూడా ఆయన అధికారం గల వాడు. ఎందుకు ఇంత భయపడ్డాడు అంటే సో మచ్ ఈజ్ ద ఈవిల్ అన్నమాట, ఆ దయ్యపు శక్తి. దయ్యపు శక్తి భయపడ్డాడు. ఇక్కడ చూడండి, మొదటి రాజుల 19వ అధ్యాయము. ఏలియా చేసినదంతేను అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనిలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక్క దిన ప్రయాణము అరణ్యంలోని పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొను అని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడను కనుక అతడు భోజనం చేసి తిరిగి పనుండాను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమును పేరు పెట్టి హోరేబునకు వచ్చి. అంటే ఒక్క పూట భోజనం చేత ఎన్ని రోజులు ప్రయాణం చేసినాడు? 40 days 40 nights. అంటే 40 రాత్రింబగళ్ళు అన్నమాట. హీ కుడ్ సర్వైవ్ విత్ 1 meal. ఒక్క పూట భోజనం చేత ఇంత ప్రయాణం చేసినాడు. తర్వాత ఏలియా జీవితమే మారిపోయింది. 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి వచ్చినాడు. తిరిగి రావడానికి ఎంత బలం ఉండాలి! తిరిగి యెజబెలు ఉన్న చోటికే వచ్చినాడు. మీరు చూస్తే మొదటి రాజుల 19వ అధ్యాయం 15-16లో 15వ వచనం 16, అదే అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో యెహోవా అతనికి సెలవిచ్చినదేమన, నువ్వు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించే సిరియా దేశం మీద
హజాయేలునకు పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీ కుమారుగా ప్రవక్త అయి ఉండటకు అబెల్మేహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలిషాకు అభిషేకము ఎన్నెన్నో గొప్ప పనులు చేసినాడు. దాని తర్వాత తిరిగి వచ్చి పిరికివాడై పారిపోలేదు, పైగా ప్రాణాన్ని తెగించి. అంటే దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ డిఫీటింగ్ ద ఈవిల్ ఫోర్సెస్. ఆ మంత్ర శక్తులన్నీ కూడా కాలిపోయిందేమో 40 రోజుల ఉపవాస ప్రార్థన ఏలియా భక్తుడు చేయగానే తిరిగి పుంజుకున్నాడు శక్తి. అంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీకు మనోధైర్యం, నీకు స్పిరిచువల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే సాతానుడు వాని చర్యలన్నీ కూడా నశించిపోతుంది అని మరి నీవు గ్రహించాలి. ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోతుంటే కూడా తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోతుంటే వెంటనే యూ సెట్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్. అగైన్ యుల్ బి రివైవ్డ్ ఇన్ యువర్ మైండ్ అండ్ యువర్ స్పిరిట్. ఆత్మలో తిరిగి ఒక నూతనత్వాన్ని పొందగలుగుతావు. ఎందుకు ఉపవాసం చేయాలి అంటే ప్రభువే చెప్పినాడు కదా, ఒక మూగ దయ్యము పట్టిన బాలుని స్వస్థపరచడానికి శిష్యులందరూ ఎంత శ్రమించినా కాలేదు. అప్పుడే ప్రభు అంటున్నాడు, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వలన ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యం. కాబట్టి జటిలమైన సమస్యలకు పరిష్కారము ఉపవాస ప్రార్థన. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవునికి దూరం అయిపోయినామా అనిపిస్తుంది. వి ఫీల్ ఎస్ట్రేంజ్ ఫ్రమ్ గాడ్. దేవునికి దూరం అయిపోయినావు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం అంటే ఇష్టం లేదు, మందిరం ఒక ఆదివారం వచ్చిందా పోవాలనా అని అనుకుంటాం. కానీ రాజైన దావీదు చూసినారు 122వ కీర్తన, యెహోవా మందిరం వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. అంటే ఉత్సాహం పోయింది, ఎందుకంటే దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది. అట్టి పరిస్థితుల్లో కూడా సెట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఫాస్టింగ్ ప్రేయర్. ప్రార్థన ఉపవాసం చేసినప్పుడు తిరిగి దేవునితో సహవాసం, తిరిగి దేవునితో సంబంధము, దేవునితో సమాధాన స్థితిని నీవు పొందుకుంటావు. ఇంతకుముందు కూడా ప్రసంగాల్లో అనేకసార్లు చెప్పిన, సిన్ సపరేట్స్ యూ. నువ్వు ఆజ్ఞ అతిక్రమం చేస్తావు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తావు, దేవునికి దూరం అయిపోతావు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను తనను ఎడబాయాలని కోరాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలను ఎడబాయాడు, తన స్వాస్థ్యాన్ని విడనాడాడు. హీ వాంట్స్ యూ యాజ్ హిస్ పొజిషన్. కానీ నువ్వు పాపం చేసి దూరం 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 వెళ్ళిపోతావు. అది దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. దేవునితో తిరిగి నువ్వు సమాధాన స్థితి పొందుకోవాలి. నీవు దేవునికి శత్రువుగా కాదు ఉండాల్సింది, దేవునికి మిత్రుగా అయిపోవాలి. షుడ్ బి క్లోజ్ విత్ గాడ్. ఫర్ దట్ రీజన్ యూ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. దట్ అగైన్ సిమెంట్స్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఉన్న బంధాన్ని తిరిగి నెలకొల్పేది ఉపవాస ప్రార్థన అని మర్చిపోదు. ఉపవాస ప్రార్థన మరి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, తగ్గింపుకు సూచన. తగ్గింపుకు సూచన. నువ్వు తగ్గించుకుంటున్నావు, నా వల్ల ఏం కాదు ప్రభువా, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నీవు లేకుంటే నేను లేను నాయనా, నా వల్ల ఈ కుటుంబం నడిపించిన నా వల్ల కాదు, ఈ సేవగా నడిపించిన నా శక్తి చాలదు, నాకు ఆర్థిక పరమైన అవసరతలు ఉన్నాయి, నాకు శరీర రుగ్మతలు ఉన్నాయి, ఇంత గొప్ప పని నేను ఎలా చేయాలి అని నీవు అనుకున్నప్పుడు చూడండి, చాలామంది సేవకులు చాలా గొప్ప ఘనకార్యాలు చేసినారంటే వారు భక్తులు ఉపవసించి ప్రార్థన చేస్తేనే వారికి శక్తి లభిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యు గెట్ ఫ్రెష్ ఎనర్జీ, యువర్ స్పిరిట్ ఈజ్ రివైవ్డ్. అపోస్తల కార్యము 9:9 సౌలు అంతటి వాడు అంటే ఎంత అహంకరించి క్రైస్తవులను హింసించి పీడించి ఎన్ని మరి దుష్ట క్రియలు చేసే వ్యక్తి దేవుని దర్శనం పొందుకొని క్రింద పడినాడు. పడిన తర్వాత అపోస్తల కార్యం 9:9 మీరు చూస్తారు, 3 రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు. యాక్ట్స్ 9:9 అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేమి పుచ్చుకొనక ఉండెను. దాని తర్వాత కదా సౌలు భక్త కోటికి అపోస్తలుడు అయిపోయినాడు. 14 లేఖనాలు రాసినాడు. ఆయన జీవితంలో ఉపవాసం అనేది అలవాటుగా మారిపోయింది. తరచుగా నేను ఉపవాసం ఉండినాను, తరచుగా నేను జాగారములు చేసినాను అని ఆ శ్రమల పట్టిక ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు శ్రమల పట్టిక 2వ కొరింథీ 11వ అధ్యాయంలో మీరు చూస్తారు. అప్పుడు అంటాడనమాట, నేను అనేక పర్యాయములు ఉపవాసములతోను జాగారములతోను ప్రయాసపడినాను. 2 Corinthians 11:27
ప్రయాసంతోనూ కష్టంతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. అంటే ఈ స్టార్టెడ్ హిజ్ లైఫ్ విత్ జీసస్ విత్ ఫాస్టింగ్ అండ్ ఇట్ వాస్ కంటిన్యూడ్ త్రూ అవుట్ హిస్ మినిస్ట్రీ. అంటే ఆయనకు ఒక అలవాటు అది ఉపవాసం ఉండడం. మరి ఊరికేనా పౌలు ఒక నడికట్లు తగలగానే రోగుల మీద వేయగానే ఏమైంది, అది రోగులు స్వస్థతతో చేశాను. పౌలు చేతి రుమాలు తగలగానే దయ్యములు వదిలిపోయిందంట. పౌలు ఎన్ని అద్భుతాలు చేసినాడు. ఆయన జీవిత పర్యంతం దేవుని సేవ, అమోఘమైన దేవుని సేవ చేశాడు. చావడానికి కూడా ధైర్యం ఉండాలి కదా. మరి శిరచ్ఛేదనం ద్వారా ప్రభువుకు ప్రాణాలు అర్పించినాడు. టు లివ్ యూ హ్యావ్ టు హ్యావ్ కరేజ్. టు డై ఫర్ జీసస్ యూ హ్యావ్ టు హ్యావ్ కరేజ్. బ్రతకడానికి నీకు ధైర్యం రావాలి. ప్రభు కొరకు చావాలంటే కూడా నీకేం కావాలి? ధైర్యం కావాలి. ఇటు ధైర్యము ప్రార్థనా శక్తి ద్వారానే, ఉపవాస ప్రార్థనా శక్తి ద్వారా లభిస్తుంది. కనుక నీవు ఉపవసించి ప్రార్థన చేయడానికి ఉన్న సమస్యలు, మరి కుటుంబంలో ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయండి. కానీ ఎంత ధైర్యం వచ్చేస్తుందండి ఉపవసించి ప్రార్థన చేసేవారు. దే హ్యావ్ నథింగ్ టు ఫియర్. ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. విశ్వాసం వచ్చేస్తుంది, అవిశ్వాసం పోతుంది, విశ్వాసం వచ్చేస్తుంది. ఆ విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారు ఈ లోకమును జయిస్తారట. ఆ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. 1 యోహాను 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని జయించాలి. వై ఫాస్ట్? ఎందుకు ఉపవాసం అంటే ఉదయకాలం లేవగానే, ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో లేవగానే నువ్వు ఒక ప్రార్థన చేయాలి. దేవా, కీడు నుండి మమ్మను విడిపించు. వ్యక్తులు బయటికి పోతే తిరిగి సురక్షితంగా రావాలి కదా. యెహోవా నీ రాకపోకలు కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్ర. ముఖ్యంగా యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో ఎనీవేర్ వితౌట్ టెలింగ్ యువర్ పేరెంట్స్. డెఫినెట్లీ యూ టు ఇన్ఫార్మ్ వేర్ యు ఆర్ గోయింగ్. ఇది నా ధైర్యం ఎక్కువైపోయింది ఆడపిల్లలకు. మగపిల్లల నుంచి ధైర్యం అయిపోయింది. దేవుని ప్రార్థన చేయాలి. దైవభక్తి ఉంటే నువ్వు అనేకమైన కీడుల నుండి విడిపింపబడతావు. దేవుని స్తోత్రం. ఆయన తప్పిస్తాడు, తప్పించే దేవుడు. నువ్వు దేవుని ప్రేమించి ప్రార్థన చేసినావు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ ఇంటి వారిని తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. God is a deliverer. He will deliver you from many, many evils. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి దేవుని తట్టు తిరగాలి. ఎజ్రా అనే భక్తుడైతే సుఖమైన ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం మీరు తీసినప్పుడు మందిరపు సామగ్రి అంతా తీసుకొని ప్రయాణం చేయాలి. చాలా విలువైన కార్యాలు అతని వశంలో ఉంది. మరి మధ్యలో ఎలాంటి అపాయాలు జరగకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము మీరు చూస్తే 21 నుండి 23 వచనాలు చూడండి. ఎంత మంచి ప్రార్థన. ప్రయాణానికి పోయేటప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేయాలండి. నువ్వు ప్లేన్లో ప్రయాణం చేస్తే ఏం భరోసా, గాలిలో పోతున్నావు నువ్వు. ఏదన్నా అయిందంటే అవుట్. సమాధి కూడా సక్రమంగా జరగదు కదా, ఎక్కడ పోయి పడతావో తెలియదు. కాబట్టి నీవు ప్రార్థన చేయాలి, నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఏదైనా దీర్ఘ ప్రయాణాలు ఉంటే you have to pray for your safe journey. Why fasting? You have to have safe journey. ఎజ్రా ప్రార్థిస్తున్నాడు చూడండి. 8వ అధ్యాయము 21 నుండి 23. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలంలో రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు మాకు తోచింది. ఎజ్రాకు సిగ్గు అనిపించిందట వేరే రాజు సహాయం కోవాలంటే. మమ్మల్ని మా బిడ్డలందరినీ కాపాడండి దయచేసి, మాకు సెక్యూరిటీ. ఏం సెక్యూరిటీ అంటారు? జెడ్ సెక్యూరిటీ కావాలంటారు. చాలా వివిఐపీస్.
ఎజ్రా అనుకుంటంట, నేను పోయి ఇంకొక మానవుని ఎందుకు అడగాలి, ఆ దేవదేవుణ్ణే నేను అడుగుతాను భద్రత కొరకని, సెక్యూరిటీ కొరకు ఒక రాజును అడగాలని సిగ్గుపడ్డాడట. శత్రుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలంను రౌతులను రాజునంత కావాలని మనవి చేయటం సిగ్గు నాకు తోచే. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకునగా ఆయన మా మనవిని అంగీకరించెను. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మేము ఉపవాసం ఉన్నాం, మేము అందరం కలిసి ఉపవాసం ప్రయాణం చేసే వాళ్ళందరం కలిసి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. మాకు బహుధైర్యం వచ్చేసింది. మా దేవుడు మా మనవిని ఏం చేసినాడు, అంగీకరించాను. గాడ్ సెడ్ ఎస్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. కనుక ప్రతి కార్యం కొరకు కూడా ప్రార్థనా శక్తి, ఉపవాస ప్రార్థన మనం చేయడము అలవాటుగా చేసుకోవాలి. అంటే వీ నీడ్ యూనిటీ అట్ హోమ్, ఇన్ ద చర్చ్, విత్ కో బిలీవర్స్. సమాధానం కావాలి. సాతానుడు సమాధానాన్ని, ఐక్యతను చెరగొడతాడు. అప్పుడు ఒకవేళ సమాధానం కోల్పోయింది, కొందరు వ్యక్తులతో నీకు సమాధానం లేదు, ఉపవాస ప్రార్థన తిరిగి ఆ మంచి బాంధవ్యాన్ని నెలకొల్పుతుందని మరి వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో కన్నొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునే ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మను బతిమాలుకొంచున్నాను. పౌలు బతిమాలుకుంటున్నాను. సాధారణంగా ఎవరైనా మనకు తిరస్కార బుద్ధి చూపెడితే, మనకు విరోధంగా ఎత్తులేస్తే, పన్నాగాలు పడితే వెంటనే మనం రియాక్ట్ అవుతాం కదా, కోపం వచ్చేస్తుంది. కానీ ఉపవసించి ఆ సంగతిని దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు మనకు ధైర్యం వచ్చేస్తుంది. దేవుని సెలవు లేకుండా మాకే కీడు ఎవరు చేయలేరు. యు గెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హార్ట్. అప్పుడు వారిని క్షమించడానికి కూడా మనసు కలుగుతుంది, వారిని ప్రేమించడానికి కూడా మనసు కలుగుతుంది. అప్పుడు వెంటనే దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఐక్యత తిరిగి నెలకొల్పబడుతుంది. గాడ్ విల్ రెస్టోర్ సచ్ రిలేషన్షిప్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి వాక్యములో ఒక వాగ్దానమే అనుకోవాలి. యెషయా 40లో వాగ్దానం ముందు అది చెప్పి నేను ముగిస్తాను. యెషయా 44 నుండి 5 వచనాల్లో దేవుడు చేసే కార్యం, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమంగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడను, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూసి. అంటే ఇది వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు అర్థం చేస్తున్నాడు. లోయ ఉంటుంది, లోయ అనుభవం, పర్వతానుభవం. మరి కొందరు దే హ్యావ్ హై హెడెడ్నెస్, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనే ఒక పెద్ద ఉన్నతమైన భావం ఉంటుంది కొందరి చాలా అణగద్రొక్కేస్తూ ఉంటారు. అలా దేవునికి ఎప్పుడు ఇష్టం లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందరినీ సమంగా చేస్తుంది. గాడ్ ఈజ్ అ గుడ్ లెవెలర్. దేవుని స్తోత్రం. ఎవరన్నా నిన్ను మీద పెత్తనం చేసి నిన్ను అణిచేయాలని ప్రయత్నిస్తే కూడా నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారితో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఉద్యోగ స్థలంలో కూడా అధికారుల పొగరు అణిచేవాడు దేవుడే. దేవుని స్తోత్రం. చాలామంది అధికారము పెత్తనం చెలాయించి చాలా బాధలు పెడుతూ ఉంటారు. అట్టివారి బాధను మూలుగులను దేవుడు వింటాడు. విని తప్పకుండా వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవునికి ఇష్టం లేదంట. మనం పోయిన వారం చదివిన యెషయా 58లో దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టం లేని ఉపవాసం, కఠినమైన పనులు మరి చేయడము, ఉపవాస దినమున వ్యాపారము చేయడం, పనివారి చేత కఠినమైన పనులు చేయించడము, కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమో కాదు. అటు కార్యాలన్నీ ప్రభు దగ్గర పెట్టి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ యెషయా 58లో ఒక్క ఆశీర్వాదం చదివి నేను ముగిస్తాను. ద గ్రేట్ బ్లెస్సింగ్ అవుట్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్, దట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ ఫాస్టింగ్. యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు యు బికమ్ సో క్లోజ్ టు గాడ్ దట్ యు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం నీకు చాలా స్పష్టంగా వినబడుతుంది. అందుకే నిత్యము నీకు నడిపింపు ఉంటుంది. ఆత్మ నియమం ద్వారా నడుస్తావు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హి విల్ స్ట్రెంగ్థెన్ యువర్ బోన్స్. నీ ఎముకలను ఆయన ఏం చేస్తాడట?
బలపరుస్తాడు. హల్లెలూయా. హీ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ బోన్స్. అవును, ఎముకలకు సత్వాన్నిస్తాడు. ఎముకల గురించి వాగ్దానాలు ఉన్నాయి కదా జీవపు మాటల పుస్తకంలో. ఎముకలకే ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ బోన్స్. చాలామందికి ఈ సమస్య ఉంది, ఎముకల సమస్య. ఆయన క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి ఎముకలను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. హల్లెలూయా. ఎండిపోయిన పర్రెవాసిన, కొన్నిసార్లు గండిపెట్టి ఎండిపోయింది అంటారు కదా, అన్ని పర్రెలు బాసి ఇట్లా ఉంటుంది నోరు తెరిచి. అట్లాగా దేవుని బిడ్డలు అట్లా ఉంటారు. ఉపవాసం చేసేవారు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీరు కట్టిన తోట వలె ఉంటారు. ఎప్పుడు ఉబుకుచు ఉన్న నీటి ఊట వలె ఉంటారు. హల్లెలూయా. అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయాభిలాష ఏంటి? నీకు అవసరం ఏంటి? ఉపవాసం ఎందుకు చేసినావు? ఏ అవసరత కొరకు నీ హృదయంలో మరి భారం కలిగి ఉన్నావు? చేతులెత్తి ఒక 2 నిమిషాలు నీ భారము దేవుని మీద మోపు. వాట్ ఈజ్ ట్రబులింగ్ యూ? వాట్ ఈజ్ గివింగ్ యూ వెయిటేజ్ టు యువర్ హార్ట్? దేని మూలాన నీ గుండె బరువు ఎక్కుతుంది? ఏది సాధ్యం కావాలని ఆశపడుతున్నావు? ఉద్యోగమా, వివాహమా, మరి ఏదైనా వ్యాజ్యమా, అసమాధానమా, అసంతృప్త, బాంధవ్యాలు తెగిపోతున్నాయా? సంబంధాలు మరి తెగిపోతుందా? అసమాధానం చేత తల్లడిల్లిపోతున్నావా? నెమ్మది లేదా? భర్త మారు మనసు, పిల్లల నడవడి, భార్య ప్రవర్తన, కుటుంబంలో క్షామము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, శరీర రుగ్మతలు, ఏది వేధిస్తుంది నీకు? దానికి పరిహారం ఉపవాస ప్రార్థన. ఆన్సర్ ఈజ్ ఫాస్టింగ్ ప్రేయర్. అవును, ప్రార్థన ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇది ఇలాంటిది వదిలిపోవట సాధ్యమని ప్రభువే చెప్పాడు. మానవులు చెప్పిన మాట కాదది, ప్రభు చెప్పిన మాట. అవును తండ్రి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఐ విల్ ఫాస్ట్ అండ్ ప్రే లార్డ్. ఉపవాసంతో ప్రార్థించినప్పుడు నా సమస్యలన్నీ కూడా తొలగిపోతుంది నాయన. హల్లెలూయా. పర్వతము లాంటి సమస్యలు కూడా మైనం వల్లే తొలగిపోతుంది నాయన, కరిగిపోతుంది ప్రభువా. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను తండ్రి. నా కుటుంబంలో శాంతి, నా సేవలో బలము, నా శరీరంలో ఆరోగ్యము, అవును ప్రభు, ఆటంకాలు అడ్డులన్నీ తొలగిపోయే రీతిగా ప్రార్థన శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మారు మనసు ఇంకా పొందని వారు మారు మనసు పొందాలి, ప్రభు మార్గంలోకి రావాలి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, వారి ప్రార్థనలకు జయం దయచేయండి. టీవీ ద్వారా వింటున్న వారికి కూడా సమస్యల నుండి విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి రోగము, ప్రతి వ్యాధి తరిమి కొడుతున్నాము ప్రభువా. యేసు నామములో వంటి వాటిని బంధిస్తున్నాం. మంత్రశక్తులు, తంత్రశక్తులు వదిలిపోవునుగాక, కాలిపోవునుగాక, శత్రు పన్నాగాలన్నీ నశించిపోవునుగాక. హల్లెలూయా. నీ బిడ్డలకు నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, శక్తిని దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, మీలో బలవంతులవుటకు సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, గొప్ప దీవెనలు కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీ